ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. 2 రోజులుగా ఆయా సంస్థల చైర్మన్లు, సీఈఓలతో సమావేశమవుతున్న సీఎం చంద్రబాబు ఇవాళ కూడా పలు కంపెనీల అధినేతలతో భేటీ కానున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలను ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే సిస్కో, ఎల్జీ, క్లాక్బర్గ్ వంటి సంస్థల అధినేతలతో సంప్రదింపులు జరిపారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీల్లో ఒకటైన డెన్మార్క్ కు చెందిన మాక్స్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. 130 కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ రవాణా రంగంలో టాప్ గా ఉన్న మాక్స్ ఏపీకొస్తే దేశంలోనే ఏపీ అగ్రగామిగా మారనుంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు 2వ రోజు సీఎం చంద్రబాబు మాక్స్ కంపెనీ సీఈఓ విన్సెంట్ క్లోక్ తో కీలక చర్చలు జరిపారు. 1000 కిలోమీటర్ల పైనే తీర ప్రాంతం కలిగి ఉండడం, విస్తారంగా పోర్టులుండడం ఏపీకి బలమని, మానవ వనరులకు లోటు లేదని చంద్రబాబు తెలిపారు. మాక్స్ ఏపీకి వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలోని పోర్టులు, ప్రధానంగా విశాఖ పోర్టు మరింత అభివృద్ధి చెందుతుంది. ఆయా పసిఫిక్ మార్కెట్లకు రవాణా హబ్ గా ఏపీ మారే అవకాశం ఉంది. మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈఓ చుకు రాబిన్స్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈథర్నెట్, ఆప్టికల్, వైర్లెస్, మొబిలిటీ వంటి నెట్వర్కింగ్ లో టెక్నాలజీ, డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ లో సిస్కోకి మంచి పేరుంది. టెక్నాలజీ ఇన్నోవేషన్ లో గ్లోబల్ లీడర్ గా ఉన్న సిస్కో ఏపీ డెవలప్మెంట్ లో భాగస్వామి కావాలని సీఎం కోరారు. దావోస్ లో ఎల్జీ కేమ్ సీఈఓ షిన్ హక్ చియోల్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను చంద్రబాబు వివరించారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు, సెమీ కండక్టర్ యూనిట్ నెలకొల్పేందుకున్న అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో తయారీకి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగంగా ప్లాంట్ ఏర్పాటయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కూల్ డ్రింక్స్, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తి చేసే క్లాక్స్బర్గ్ గ్రూప్ సీఈఓ జకర్ అరూప్ అండర్సన్ తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బ్లాటింగ్ యూనిట్ ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం విశాఖ, కృష్ణపట్నం, శ్రీ సిటీలో ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించామని చెప్పారు. ఉక్కు దిగ్గజ సింహం లక్ష్మీ మిట్టల్తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధికి తమ మద్దతుంటుందని, కంపెనీలకు సహకరిస్తామంటూ పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు. 3 రోజులు కూడా మరిన్ని సంస్థల అధినేతలతో భేటీ అయి పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు.